ఆత్మస్వరూపులైన అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనం ప్రతినిత్యం ఆత్మ చెప్పుకుంటాం. ఇప్పుడు భగవద్గీతలో మొత్తం సారాంశమంతా ఆత్మ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మానవుడు సంఘజీవి, అదేవిధంగా సామాజిక ధర్మం తెలుసుకున్నటువంటి వాడైతే ఇంకొంచెం సమాజాన్ని బాగు చేస్తాడు, అందులో తాను ఉంటాడు. ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చేదే భగవద్గీత. అంటుంటే శ్రావణ భూతి లేచి గురువుగారు ఏదైనా ఒక సామెత చెప్పండి. ఓహో, నీకు సామెత కావాలి, ఎలాంటి సామెత కావాలి, నువ్వే చెప్పు అన్నాడు. గురువుగారు ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు ఒక సామెత చెప్తారు. ఒక పెద్ద భూమి మీద ఉండే పెద్ద జంతువు ఏనుగు, ఇప్పటికీ మనకు తెలిసింది. ఈ పెద్ద జంతువు అయితే దాని ఎత్తిన అదే చెత్త వేసుకుంటుంది అంటారు. ఏనుగు ఎత్తిన తానే చెత్త వేసుకుంటుంది అంటారు. దీని యొక్క భావం ఏమి అని అన్నారు. సత్యనిష్ఠుడు చిరునవ్వి, ఇది చాలా గొప్ప సామెత. ఎందుకంటే అందరికి కావాల్సిన సామెత ఇది, ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒక సమయంలో ఇలాంటి చేసుకుంటూ ఉంటారు, దానివల్ల బాధపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమిరా అంటే గొప్పవాడు అయినంత మాత్రాన గొప్ప కాదు, మంచివాడు కాకుండా ఉండాలి. మంచివాడు అనుకున్నప్పుడు అతనిలో మంచితనమే ఉండాలి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదని మనకంతా తెలుసు, కానీ దాన్ని నేతి బీరకాయ అని పిలుస్తాం. అదేవిధంగా జ్ఞాని అని అనుకున్నప్పుడు సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళే జ్ఞానం అవుతారు. లేదా ఎక్కడో దగ్గర చిన్న అజ్ఞానం ఉంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలని వాళ్ళు మనుషుల మీదకి ప్రవేశపెడుతుంటారు. ఇలాంటి వాతావరణంలో సహజంగా గురువులు ఏ చెప్తే అలా జరుగుతూ ఉంటుంది. ఒక గండపెండిలను తొడిగించినటువంటి ఒక మహాకవి ఉన్నాడు. ఈ కవి బాగా గొప్ప గొప్ప కవిత్వం చెప్తున్నాడు. అతని రాను ఇతని కవిత్వంలో ఆనందం అనేది కనబడింది అందరికీ. కవి ఒకరోజు ఇంతమంది చేత సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ చూసి, అహో, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను అని మనసులో పెంచుకుంటూ వచ్చాడు. ఏదైతే మనసులో పెంచుకుంటున్నాడో అది నేను గొప్పవాడిని అయిపోయినాను. గొప్ప ఎంతకాలం అవుతామో తెలియదు మనకు, ఎప్పుడు గొప్పతనం వస్తుందో మనకు తెలియదు. చేసేవాడు, చేయించేవాడు ఈ యొక్క లోపల ఉన్నటువంటి నారాయణుడు, సృష్టి అంతా ఉన్నటువంటి నారాయణుడు, సర్వము తానైన వాడు, సర్వాంతర్యామి, ఆమెని పొటెంట్, ఆమెని సెయింట్ అండ్ ఆమెని ప్రెసెంట్. కనుక సర్వకాల సర్వావస్థల యందు మనల్ని కాపాడుతూ ఉంటాడు అనుకుంటే కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ కవి ఏమనుకున్నాడు, నేను నాకు కొన్ని సౌకర్యాలు కోరితే బాగుంటుంది, వెళ్ళి ఎంతమంది పొగుడుతున్నాను. అక్కడ ఎవరు అంటే గొప్పగా ధనవంతులు, రాజులు ఏం చేసేవాళ్ళు. ఈ కవి గొప్ప గంటపెండని దొరికించుకున్నాడు. అంటే ఈ ఏనుగుని వాహనంగా ఇచ్చి కూడా, వాహనం అంటే గొప్ప పేరు వచ్చే వాళ్ళకి ఏనుగు వాహనం అవుతుంది, నందికి ఊరేగిస్తారు. ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే ఏనుగుకి విహరించాడో ఇతనికి ఇలాంటి కోరికలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఈ జ్ఞానాన్ని ఒక సామాన్యులు, గ్రామస్తులు వీళ్ళని అడిగారు, అయ్యాక మీరు ఈ యొక్క పాండిత్యము, కవిత్యం మీద మాకు చాలా ఆనందంగా ఉంది, మీరు రండి ఎవరో ఒక వార్తాహరుని పంపించారు. ఆ వ్యక్తి పోయి, అవునా, అవును సార్, నేను గొప్పవాడిని, జ్ఞానిని, కవిని కూడా. అయితే నన్ను దేంట్లో తీసుకెళ్తారు అన్నాడు. దేంట్లో తీసుకెళ్తారు అని అడిగే ప్రశ్నలో రెండు అర్థాలు వస్తుంది. ఒకటేమంటే, నాకు ఇందుకు ఏనుగునే ఎక్కుతా ఉన్నాను, దానికంటే ఇంకేదైనా పెద్ద వాహనం కావాలా, అంటే ఏదో కొత్త కారు కావాలా. ఏనుగు నడుచుకుంటా పోతుంటుంది మెల్లిగా, కారు అయితే వేగంగా ఎండిపోతాను అని అడిగాడు. కారు దాని వెల ఎంత, ఈ యొక్క ఏనుగు మీద ఎక్కించేదానికి దాని వెల ఎంత, ఇదంతా ఆలోచించారు. అదే మా గ్రామ పెద్దలు కనుక్కొని చెప్తాను. ఇంకా ఈయన అందరూ చెప్పుకొని మొదలుపెట్టాడు. నన్ను పలానా గ్రామస్తులు పిలిపించారు, ఆ గ్రామ పెద్ద ఇప్పుడు నాకు గొప్ప సన్మానం చేయబోతారు అని చెప్పుకున్నాడు. తీరా ఇంతసేపటికి ఈయన వస్తుంది కారు వస్తుంది అనుకున్నాడు. కారు కాదు కదా, చీమ కూడా రాలేదు, ఎలుగు కూడా రాలేదు. ఎందుకు ఈయన కోరిక వాళ్ళంతా అక్కడ సామాన్యులు పాపం, ఈయన కారు ఎక్కడ గురించేది, కొత్త కారు. ఇట్లా మనిషిలో గర్వం పెరిగితే ఎవరు నెత్తిన వాళ్ళే చెత్త వేసుకుంటారు. నేను గొప్పవాడే అని అహంకారం చూపిస్తే ఖచ్చితంగా నెత్తిన చెత్త పడుతుంది,
చెత్త అంటే ఏంది? చెడ్డ పేరు, అహంకారి, ఆవేశపరుడు, లేదు అతి దిక్కుమాలిన కోరికలన్నీ మనసులో పెట్టుకొని ఇతరులు పీడించేవాడు, ఇలా అనేక విధాలు చెడ్డ పేర్లు వస్తూ ఉంటాయి. ఇది భరించాలి. కనుక